జిల్లాలోని సాంఘిక గురుకుల వెనుకబడిన తరగతులు గిరిజన సంక్షేమ వసతి గృహాలు కేజీబీబీ వసతి గృహాల్లోని విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనీషా, సాంఘిక గురుకుల, బీసీ, గిరిజన సంక్షేమ వసతి గృహతి, కేజీబీబీ గృహాల అధికారులు, రెవెన్యూ, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఏపీఈడబ్ల్యూ, ఐడీసీ అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. అన్ని సంక్షేమ వసతి గృహాల క్షేత్రస్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. జిల్లాలో ఉన్న 88 సంక్షేమ వసతి గృహాల్లో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు, మౌలిక సదుపాయాల కొరత, ప్రతిపాదించిన పనులు, వాటి పురోగతి మరియు ముఖ్యంగా మధ్యాహ్న భోజనం నాణ్యత వంటి కీలక అంశాలపై కలెక్టర్ చర్చించారు. Every week, each constituency special officer let us have one meal in hostels random. Me constituency special officer with jurisdictions. Can we do that? One meal in a week. Night times at the night time తినండి, మార్నింగ్ అయితే మార్నింగ్ తినండి, మధ్యాహ్నం తినండి. చెప్పకుండా వెళ్ళి మీ jurisdiction లో one meal a week. Please let us have it in your constituencies. Is it possible? You can do that? శివగారు మీరు మీ ఆస్ట్రేలియా అయిపోయిన తర్వాత చేయాలి. సిఓ లేదా అర్థమైంది. పాయింట్ నెంబర్ 1, ఐఎమ్ స్టార్టింగ్ ఇట్ ఫ్రమ్ టుమారో. ఐ విల్ నాట్ టెల్ వేర్ ఐ గో. ఐ విల్ గో టు సమ్ ప్లేస్ టుమారో. సో దట్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఐ రిక్వెస్ట్ ఆల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి తహసీల్దార్స్ ఎన్యూఎస్ కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీస్ ఉన్నారు కాబట్టి చెప్పాను. అది పెద్దాపురం నుంచి ఎవరున్నారు? సో వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పేసాను శ్రీనివాస్ గారు. ఆర్డబ్ల్యూఎస్ వాటర్ క్వాలిటీ, దెన్ ఏంటది మెడికల్ హెల్త్ గురించి, దెన్ తహసీల్దార్ ఇస్ బేసికలీ ఏదైనా అక్కడ ఏదైనా ఇష్యూస్ గురించి, అంటే ల్యాండ్ కానీ అలాంటి ఇష్యూస్ గురించి. ఎంపీడీఓ ఇస్ ఫర్ బేసిక్ హైజీన్, శానిటేషన్ గురించి, అవసరమైతే పంచాయతీ నుంచి అయినా కూర్చొని క్లీన్ చేయించడానికి. సో ఇది ఒకసారి చెక్ లిస్ట్, జైల్ సోషల్ వెల్ఫేర్ నాకు ఒక చెక్ లిస్ట్ కావాలి. ఓకే, ఈచ్ డిపార్ట్మెంట్కి ఒక చెక్ లిస్ట్ కావాలి. అది ఈడీబీసీ కార్పొరేషన్ మీద ఇద్దరు కూర్చొని ఒకసారి డిస్కస్ చేసుకొని, తహసీల్దార్ అయితే ఏం చూసి రావాలి. నా ఉద్దేశంలో ఏం చూసి రావాలంటే, ఏదైనా అమ్మాయిల హాస్టల్ అయితే ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నాడా,